రైట్ బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదైంది. మోహన్ బాబు యూనివర్సిటీ లెక్కలు తేల్చేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేయనుంది. రంగంలోకి మంత్రి నారా లోకేష్ దిగి జగన్ హయాంలో మోహన్ బాబు యూనివర్సిటీ హోదా ఏంటని పరిశీలించనున్నారు. తాజాగా జరిగిన పరిణామాలపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే ఈ మోహన్ బాబు మనోజ్ కుమార్కి సంబంధించి తండ్రి గుడికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారానికి సంబంధించి మరింత లోతుగా కూడా అధ్యయనం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే శ్రీ విద్యానికేతన్ అంటే మోహన్ బాబు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ విద్యానికేతన్ ఏదైతే ఉందో ఆ విద్యానికేతన్కి సంబంధించి పలు ఆరోపణలు అయితే గతం నుంచి కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. తాజాగా ఈ వివాద నేపథ్యంలో మరోసారి వెలుగు చూసినటువంటి ఈ పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే శ్రీ విద్యానికేతన్ ఉందో శ్రీ విద్యానికేతన్కి గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రైవేటు యూనివర్సిటీ హోదా ఇవ్వడం అనేది జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీ హోదా ఇవ్వాలంటే దాని నామ్స్ ప్రకారం అనేక రకాలైనటువంటి ఈ కన్సర్న్డ్ ఉన్న వాటినన్నింటినీ కూడా వాటిని మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ వైసీపీకి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న హయాంలో దీనికి సంబంధించి శ్రీ విద్యానికేతన్కి సంబంధించి ప్రైవేటు యూనివర్సిటీగా వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలు అయితే మాత్రం కేంద్ర ఉన్నత విద్యా మండలికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ నామ్స్ ప్రకారం అక్కడ వస్తువులు లేకపోయినప్పటికీ కూడా ఏదైతే శ్రీ విద్యానికేతన్ ఉందో ఆ శ్రీ విద్యానికేతన్కి యూనివర్సిటీ హోదా ఇచ్చారు అని ఇప్పటికే కేంద్ర ఉన్నత విద్యా మండలికి చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఏపీ గవర్నమెంట్ ప్రధానంగా కూడా ఇది ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి మినిస్టర్గా ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ ప్రత్యేక దృష్టిని పెట్టారనేటువంటి వార్తలు అయితే వెలువడుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఏదైతే గతంలో ఈ యూనివర్సిటీకి సంబంధించిన అంశాన్ని తీసుకొని దాన్ని పర్యవేక్షిస్తూ ప్రజెంట్ అయితే మాత్రం అధికారులకు ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దాని మీద కూడా ప్రజెంట్ ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం. అలానే ఇక గతంలో కూడా ఈ ఏదైతే శ్రీ విద్యానికేతన్కి సంబంధించి ఫీజుల విషయంలో తమని ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొంతమంది పేరెంట్స్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి డిఈఓ కానీ విద్యా మండలికి కానీ విద్యాశాఖకు కానీ తెలియజేశారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. ఇవే కనుక ఒకవేళ నామ్స్ ప్రకారం కనుక యూనివర్సిటీకి రూల్స్ విరుద్ధంగా కనుక ప్రైవేట్ యూనివర్సిటీగా కూడా డిక్లేర్ చేసిన పరిస్థితి ఉంటే మాత్రం దానికి యూనివర్సిటీ హోదాని క్యాన్సిల్ చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది. క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా నిన్న ఏదైతే అక్కడ మోహన్ బాబు అంశానికి సంబంధించి మంచు మనోజ్ కుమార్ మోహన్ బాబు ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ బౌన్సర్లకి మోహన్ బాబు మనోజ్ కుమార్ వీళ్ళ మధ్య జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో ఆ ఘర్షణ నేపథ్యంలో అక్కడ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ఒక మీడియా ప్రతినిధికి అయితే మాత్రం తీవ్రంగా కూడా కంటి దగ్గర గాయాలైనటువంటి నేపథ్యం. ఆ తర్వాత పోలీసులు అయితే ఈ విషయాన్ని అయితే సీరియస్గా తీసుకొని ప్రధానంగా కూడా మోహన్ బాబు మీద కూడా కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మోహన్ బాబుకు సంబంధించినటువంటి బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సరెండర్ చేయాలి అని చెప్పి రాచకొండ పిఎస్కి సంబంధించి ప్రజెంట్ వాళ్ళని హ్యాండ్ అవుట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇక ముగ్గురు అంటే మోహన్ బాబు, మంచు మనోజ్ కుమార్, అలాగే మంచు విష్ణు ఈ ముగ్గురికి సంబంధించినటువంటి గన్ లైసెన్స్కి సంబంధించి వెపన్స్ అయితే ఉన్నాయి. వెపన్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయమని 10:30 కల్లా వచ్చి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినటువంటి పరిస్థితి. ఇదే కనుక ప్రూవ్ అయినట్లయితే ఈ కేసు కనుక దాడి కేసు కనుక బలంగా కనుక పోలీసులు సీరియస్గా కనుక తీసుకున్నట్లయితే మోహన్ బాబును కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.